హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జావాపాత్. ఈ వీడియోలో మనము డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటే ఏమిటి, డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ టైప్స్, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో స్విచ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. జావా ప్రోగ్రామ్ ఒక స్టార్టింగ్ పాయింట్ వచ్చి మెయిన్ మెథడ్తో స్టార్ట్ అయ్యి మెయిన్ మెథడ్తో ఎండ్ అవుతుంది. జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మెయిన్ మెథడ్లో ఉన్న అన్ని లైన్స్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుట్ చేస్తుంది. అదే నాకు మెయిన్ మెథడ్లో ఉన్న సమ్ పీస్ ఆఫ్ కోడ్ అనేది బేస్డ్ ఆన్ ద కండిషన్ మీద డిసైడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అని డిసైడ్ చేయడానికి యూస్ చేసేదాన్నే మనం డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటారు. ఈ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ఒక టైప్స్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. దీని ఒక సింటాక్స్ చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ ఒక సింటాక్స్ వచ్చి ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ కండిషన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇఫ్ కండిషన్ మీద కింద మనం మల్టిపుల్ లైన్స్ రాయాలి అనుకుంటే మనకు ఫ్లవర్ బేసిస్ ఓపెన్, ఫ్లవర్ బేసిస్ క్లోజ్ అనేది మ్యాండేటరీ. అదే ఇఫ్ కండిషన్ కింద ఓన్లీ ఒక స్టేట్మెంటే రాయాలనుకున్నప్పటికి ఈ బ్లాక్ ఇఫ్ కండిషన్ ఓపెన్, ఇఫ్ ఫ్లవర్ బేసిస్ క్లోజ్ అనేది మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ కండిషన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్ కండిషన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అవుతే ఇఫ్ కండిషన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతే ఎల్స్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ట్రూ అవుతే ఎల్స్ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎల్స్ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇన్నర్ ఇఫ్ కండిషన్ రాయడాన్ని మనము నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాము. సింటాక్స్ వచ్చి ఇఫ్ కండిషన్ ఈ ట్రూ అవుతే లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లోపల ఎగ్జిక్యూట్ అయినప్పుడు కోడ్ లోపల ఇన్నర్ కండిషన్ చెక్ చేస్తుంది. ఆ ఇన్నర్ కండిషన్ సాటిస్ఫై అయితే ఇన్నర్ కండిషన్ లోపల ఉన్న కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనము ఈ సింటాక్స్ని ప్రోగ్రామేటిక్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఒక ఎగ్జాంపుల్ మనము రిటైల్ మార్కెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రిటైల్ మార్కెట్ సూపర్ మార్కెట్లో మీరు ఒక 2000 పర్చేస్ చేస్తే కూపన్ 500 ఇస్తారనుకోండి. అదే 2000 కంటే తక్కువ పర్చేస్ చేస్తే కూపన్ అనేది ఇవ్వరు. దీనికి మనము ప్రోగ్రామేటిక్గా జావా ప్రోగ్రామ్ ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేసి ఎలా రాస్తాము అంటే ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి మనం ఏమైనా ఇన్పుట్ తీసుకోవాలంటే స్కానర్ క్లాస్ యూస్ చేస్తాం. స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ దీన్ని యూస్ చేసి మన స్కానర్ క్లాస్ యూస్ చేసి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. యూజర్ దగ్గర నుంచి మనము ఎంత పర్చేస్ చేశారనేది అమౌంట్ ఇన్పుట్గా తీసుకుందాం. ఆ తీసుకున్న అమౌంట్ని మనము ఒక వేరియబుల్ పర్చేస్ అమౌంట్ అనే వేరియబుల్ లోపల వాల్యూని స్టోర్ చేద్దాం. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇప్పుడు పర్చేస్ అమౌంట్ అనేది మనకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అంటే మనకు కూపన్ అప్లై చేస్తాం కాబట్టి యూ ఓన్ ఏ కూపన్ కోడ్ అని ప్రింట్ చేద్దాం. $500 కూపన్ కోడ్. ఇక్కడ ఫస్ట్ మెయిన్ మెథడ్ స్టార్టెడ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ పర్చేస్ అమౌంట్ ప్రింట్ అయ్యి యూజర్ ఒక ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది సిస్టమ్ అనేది. యూజర్ ఇన్పుట్ ఇచ్చాడు అంటే ఆ అమౌంట్ అనేది పర్చేస్ అమౌంట్లో స్టోర్ అవుతుంది. ఆ పర్చేస్ అమౌంట్లో స్టోర్ అయిన వాల్యూ అనేది 2000 ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ అవుతే మీకు కండిషన్ ట్రూ అయ్యి 15th లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అవుతే మీకు 15th లైన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, మెయిన్ మెథడ్ ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది.
ఇక్కడ స్కానర్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ రిసోర్స్ లీక్ ఈస్ నెవర్ క్లోజ్డ్ అంటుంది. మనం దాన్ని క్లోజ్ చేయాలి. ఓపెన్ చేసాం కాబట్టి. మన ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయేప్పుడు మనం దాన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా అప్లికేషన్ రన్ చేస్తే ఏమైంది, మెయిన్ మెథడ్ స్టార్టెడ్ అని ప్రింట్ అయింది. ఎంటర్ పర్చేస్ అమౌంట్ అని యూజర్ ఒక ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు నేను 2000 అనేది ఎంటర్ ఇస్తాం. 2000 ఎంటర్ ఇచ్చినప్పటికి ఆ వాల్యూ అనేది పర్చేస్ అమౌంట్లో స్టోర్ అయ్యి పర్చేస్ అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2000 2000 కాబట్టి ట్రూ ఇస్తుంది. ట్రూ అయినప్పటికీ మీకు 15th లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి కంగ్రాచులేషన్ యూ ఓన్ ఏ కూపన్ కోడ్ అని ప్రింట్ అవుతుంది. చూడండి, కంగ్రాచులేషన్ యూ ఓన్ ఏ కూపన్ కోడ్ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ మన యూజర్ ఇన్పుట్ అనేది 2000 కంటే తక్కువ ఇస్తే ఏమవుతుంది, ఫర్ సపోజ్ 1999 ఇచ్చాం. ఇప్పుడు 2000 కంటే అది వాల్యూ చిన్నది కాబట్టి మనకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అన్నారు. ఫాల్స్ ఇచ్చింది. ఫాల్స్ ఇస్తే మీకు 15th లైన్ ఎగ్జిక్యూట్ కాదు. అప్పుడు మీకు ఏమైంది, మెయిన్ మెథడ్ స్టార్టెడ్ ఎంటర్ పర్చేస్ అమౌంట్ అని డిస్ప్లే అయింది. అమౌంట్ తీసుకునేది ఇది ఫాల్స్ అయింది కాబట్టి 15th లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మెయిన్ మెథడ్ ఎండర్ ప్రింట్ అవుతుంది. కూపన్ అనేది మీకు రాదు. చూడండి, మెయిన్ మెథడ్ ఎండెడ్. ఇది ఇఫ్ స్టేట్మెంట్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి మనము యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చూద్దాం. ఈవెన్ నెంబర్ ఎలా మనం చూస్తాం, నెంబర్ డివైడెడ్ బై 2 చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే ఈవెన్ నెంబర్, అదే 0 కాకపోతే ఆడ్ నెంబర్. ఎంటర్ ఎంటర్ నంబర్ int number equal to sc dot next int. If number modulus by 2 double equal to 0 అయితే even number. Given number is even. అదే నెంబర్ మాడ్యులస్ బై 2 వాల్యూ వచ్చి నాట్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఎల్స్ కండిషన్కి వెళ్ళి ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఫస్ట్ ఏమవుతుంది, మెయిన్ మెథడ్ స్టార్టర్ ప్రింట్ అయ్యి ఎంటర్ నెంబర్ అనేసి యూజర్ ఒక ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఎంటర్ చేసిన నెంబర్ బట్టి అది మాడ్యులస్ బై 2 చేస్తే రిమైండర్ అనేది 0 అవుతే ఈవెన్ నెంబర్, ఒకవేళ 0 కాకుండా రిమైండర్ అదర్ దెన్ 0 వచ్చిందంటే ఇది ఫాల్స్ అయినప్పటికీ టోల్స్ లైన్ ఎగ్జిక్యూట్ కాకుండా ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. నెంబర్ అడిగింది, నేను 21 ఇచ్చాను. 21 మాడ్యులస్ బై 2 అనేది రిమైండర్ 1 ఇచ్చింది. 1 డబుల్ ఈక్వల్ టు 0నా కాదు కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ అన్నప్పుడు మీకు ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యి గివెన్ నెంబర్ ఈస్ ఆడ్ అని ప్రింట్ అవుతుంది. అదే నేను ఈసారి 21 కాకుండా 20 ఇచ్చాను అనుకుంటే ఏమవుతుంది, 20 మాడ్యులస్ బై 2 చేసినప్పటికి మనకు 0 వస్తుంది. 0 డబుల్ ఈక్వల్ టు 0 అంటే ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు టోల్స్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈవెన్ నెంబర్ ఈస్ ఈవెన్. టోల్ ఇఫ్ 11th లైన్ సాటిస్ఫై అయింది కాబట్టి మాకు ఎల్స్ కండిషన్కి వెళ్ళదు. అప్పుడు గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. ఇది ఇఫ్ ఎల్స్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము ఇఫ్ ఎల్స్ ఇఫ్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఫస్ట్ అండ్ గేట్ ఏంది, ట్రూ ట్రూ అవుతే ట్రూ, ట్రూ ఫాల్స్ అవుతే ఫాల్స్, ఫాల్స్ ట్రూ అయినా ఫాల్స్, ఫాల్స్ అయినా ఫాల్స్. దీనికి మనం 3 నెంబర్స్ తీసుకుందాం. 3 నెంబర్స్లో ఏ నెంబర్ పెద్దది అనేది ఇఫ్ ఎల్స్ ఇఫ్ ద్వారా మనం చూద్దాం.
ఇప్పుడు ఇఫ్ ఏ కంటే బి పెద్దదా అండ్ ఏ కంటే సి పెద్దదా, పెద్దదవుతే ఏ ఈస్ మ్యాక్స్ నెంబర్, ఏ అనేది పెద్దది అని. ఒకవేళ ఎల్స్ ఇఫ్ బి కంటే సి పెద్దదా, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అండ్ బి గ్రేటర్ దాన్ టు ఏ. బి అనేది సి కంటే పెద్దదా, బి అనేది ఏ కంటే పెద్దదా అనే ఈ కండిషన్ ట్రూ అయితే బి ఇస్ మ్యాక్స్ నెంబర్. ఇది కూడా మన సాటిస్ఫై కాకపోతే ఏంది, సి ఇస్ మ్యాక్సిమం నెంబర్. ఫస్ట్ ఏ అనేది ఎంత మనకు వాల్యూ 20 గ్రేటర్ దెన్ 30యా కాదు కాబట్టి ఫాల్స్. ఫాల్స్ వచ్చినప్పటికి నెక్స్ట్ కండిషన్ చెక్ చేయదు ఎందుకంటే డబుల్ అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఇక్కడ బి 30 గ్రేటర్ దెన్ 12 ఇది ట్రూ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది 30 గ్రేటర్ దెన్ 20యా, ఇది కూడా ట్రూ అయింది కాబట్టి బి ఈజ్ మ్యాక్సిమం నెంబర్. నెక్స్ట్ ఎల్స్ కండిషన్కి వెళ్ళదు, ఎల్స్ ఇఫ్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు బి ఈజ్ మ్యాక్సిమం నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి బి ఈజ్ మ్యాక్సిమం నెంబర్. ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్కి ఒక ఎగ్జాంపుల్. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతే 26 లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫెయిల్ అవుతే ఎల్స్ ఇఫ్కి వెళ్తుంది, ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది సాటిస్ఫై అవుతే 28 లైన్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయిందంటే ఎల్స్లో ఉండేది మనకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఇంటర్వ్యూ ప్రాసెస్. ఫస్ట్ ఇంటర్వ్యూలో మల్టిపుల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ క్లియర్ అవుతేనే మనకు సెకండ్ రౌండ్కి వెళ్ళగలుగుతాం. అదే ఫస్ట్ రౌండ్ మనము ఫెయిల్ అవుతే సెకండ్ రౌండ్కి వెళ్ళలేం. సెకండ్ రౌండ్ క్లియర్ అవుతేనే మనము హెచ్ఆర్ రౌండ్కి వెళ్తాం. హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేస్తేనే మనకు ఆఫర్ లెటర్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ హెచ్ఆర్ రౌండ్ క్లియర్ కాకపోతే ఆఫర్ లెటర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ రౌండ్ ఈక్వల్స్ పాస్ అవుతే సెకండ్ రౌండ్కి పంపిస్తాం. ఒకవేళ ఫెయిల్ అవుతే ఏం రాస్తాం మనము, నాట్ క్లియర్డ్ ఎల్స్ కండిషన్లో. ఎల్స్ నాట్ క్లియర్డ్ ఫస్ట్ రౌండ్, నాట్ క్లియర్డ్ ఫస్ట్ రౌండ్. అదే ఫస్ట్ రౌండ్ పాస్ అవుతే నెక్స్ట్ రౌండ్కి పంపిస్తారు. ఇఫ్ సెకండ్ రౌండ్ ఈక్వల్స్, సెకండ్ రౌండ్ కూడా పాస్ అయిపోయాడంటే థర్డ్ రౌండ్కి అంటే హెచ్ఆర్ రౌండ్కి పంపిస్తారు. ఒకవేళ సెకండ్ రౌండ్ అనేది ఫెయిల్ అవుతే యు ఆర్ నాట్ క్లియర్డ్ సెకండ్ రౌండ్ అనేది డిస్ప్లే అవుతుంది. సెకండ్ రౌండ్ కూడా పాస్ అయ్యాడంటే మనకి హెచ్ఆర్ రౌండ్కి పంపిస్తారు. హెచ్ఆర్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ కూడా పాస్ అయినా అంటే మనకేమవుతుంది, ఎక్స్పెక్ట్ ఆఫర్ విత్ ఇన్ ఏ వీక్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ హెచ్ఆర్ రౌండ్ క్లియర్ కాకపోతే నాట్ క్లియర్డ్ హెచ్ఆర్ రౌండ్. ఇక్కడ ఫస్ట్ రౌండ్ పాస్ అయ్యాడు కాబట్టి లోపలికి వెళ్ళింది
ఇఫ్ కండిషన్ లోపల. ఇంకా సెకండ్ రౌండ్ కూడా పాస్ అయ్యాడు కాబట్టి ఇన్నర్ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళి ఇక్కడ హెచ్ఆర్ రౌండ్ కూడా పాస్ అయ్యాడు కాబట్టి ఎక్స్పెక్ట్ ఆఫర్ విత్ ఇన్ ఏ వీక్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, ఎక్స్పెక్ట్ ఏ ఆఫర్ విత్ ఇన్ ఏ వీక్. ఒకవేళ ఫస్ట్ రౌండ్ అనేది ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ రౌండ్ అనేది పాస్ కాలేదు కాబట్టి డైరెక్ట్గా నాట్ క్లియర్డ్ ఫస్ట్ రౌండ్ అని ప్రింట్ అవుతుంది. నాట్ క్లియర్డ్ ఫస్ట్ రౌండ్. ఇది నెస్టెడ్ ఇఫ్కి ఎగ్జాంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.